వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ఆర్టీసీ సమ్మె దారి తప్పిందా? అశ్వత్థాముడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడా? కార్మికులను ప్రతిపక్షాలు దారి తప్పించాయా? ఆర్టీసీ సమ్మెలో తప్పు ఎవరిది? శాపం ఎవరికి? 53 రోజుల పాటు కొనసాగిన ఆర్టీసీ సమ్మెలో చివరికి ఒంటరిగా మిగిలిన కార్మికులు. సడక్ బంద్ రద్దు నిర్ణయంపై జేఏసీలో విభేదాలు. ఆ తర్వాత రాజకీయ పక్షాలకు దూరంగా ఆర్టీసీ జేఏసీ. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్నది ఎప్పటి నుంచో ఉన్న నినాదం. కార్మిక సంఘాలు ఎక్కువగా వాడుకునే నినాదం. అయితే తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ఈ నినాదం రివర్స్ అయింది. పోరాడినా ఫలితం దక్కలేదు. పోరాటం వారి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. డిమాండ్లు, పట్టువిడుపులు, చర్చలు అన్నీ పక్కన పెట్టేసి ఉద్యోగం ఉంటే చాలనుకునే పరిస్థితికి దిగివచ్చారు కార్మికులు. అయినా ప్రభుత్వం మాత్రం దిగిరానంటోంది. అసలెందుకిలా జరిగింది? ఇన్ని రోజుల సమ్మెతో ఏం సాధించారు? ఆర్టీసీ సమ్మె కార్మికులను ఇబ్బందుల్లోకి నెట్టింది. మెరుగైన పరిస్థితుల కోసం సమ్మెకు దిగితే అసలు ఉద్యోగాలకే ఎసరు వచ్చిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె పాపం తలాపిడికెడు అన్నట్లుగా మారింది ఆర్టీసీ పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టినప్పుడు ఎన్జీఓలు, టీఎన్జీఓలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, తెలంగాణ ప్రజా సంఘాలు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని భావించారు. ఉద్యోగ సంఘాల నేతలను సీఎం కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడటంతో వాళ్లు వెనక్కి తగ్గారు. టీఆర్ఎస్, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పక్షాలు సమ్మెకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు మాత్రం సమ్మెకు అంటిముట్టనట్టే వ్యవహరించారని కార్మిక నేతలు వాపోయారు. ఆర్టీసీ జేఏసీ నేతలు నిరాహార దీక్ష చేపట్టడం, విరమించడం, ఆ తరువాత సడక్ బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేయడం పట్ల జేఏసీలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడం, ప్రభుత్వంలో ఉన్న నేతలెవరూ కూడా ఆర్టీసీ కార్మికులకు టచ్లోకి రాకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక అగచాట్లు పడ్డారు. అభిమన్యుడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు అశ్వత్థామరెడ్డి సమ్మెలో నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. సమ్మె తొలి రోజుల్లో కార్మికులకు అండగా రంగంలోకి దిగిన రాజకీయ పక్షాలు ఆ తరువాత ముఖం చాటేశాయి. దీనికి తోడు విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాల నుంచి ఆర్టీసీ కార్మికులకు ఆశించిన మద్దతు లభించలేదు. పోరాటాలు, ఉద్యమాలు తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. ప్రజా సమస్యలపై జరిగిన అన్ని ఉద్యమాల్లో తెలంగాణలోని అనేక ప్రజా సంఘాలు కలిసికట్టుగా పోరాడేవి. ఎందుకోగాని ఆర్టీసీ కార్మికుల విషయంలో ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించలేదు. ఏ ఉద్యమాల్లో అయినా ముందుండే విద్యార్థి సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెలో పాలు పంచుకోలేదు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కోసం 50,000 కార్మిక కుటుంబాలు దాదాపు 2 నెలల పాటు సమ్మె చేస్తే తెలంగాణ ప్రజల మద్దతు పెద్దగా లభించలేదు. ఇదే ప్రభుత్వానికి అలుసుగా మారింది. మొత్తానికి 26 డిమాండ్లతో సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మిక నేతలు చివరికి అన్నింటికీ తలొగ్గి విధుల్లో చేరతామని చెప్పినా సర్కారు మాత్రం నో చెప్పింది. ఆర్టీసీ కార్మిక నేతల పాపమో, ప్రభుత్వ కఠినత్వమో, కారణమేదైనా చివరకు కార్మికుల ఉద్యోగాలకే భద్రత లేకుండా పోయింది.